हाय हेलो अस्सलाम वालेकुम। मैं हूं डॉक्टर मोहिद्दीन बादशाह। आप देख रहे हैं SKMB हिंदी एकेडमी चैनल। माय डियर स्टूडेंट्स, बहुत दिनों के बाद मैं आपके सामने उपस्थित हूं एक नया टॉपिक के साथ। माय डियर స్టూడెంట్స్, నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి హిందీ వ్యాకరణంతోటి నేను మీ ముందర ఉన్నాను. నౌ we are going to discuss about 9th and 10th class Hindi grammar samas. Yes, సమాస్ సమాస్ అంటే ఇంగ్లీష్లో కాంపౌండ్ అని అంటారు. ఓకేనా? తెలుగులో కూడా మనకి సమాసాల గురించి తెలుసు కదా మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమాస్ అండ్ కాంపౌండ్ डेफिनेशन। समास की परिभाषा। समास की परिभाषा। यस, समास की परिभाषा दो या दो से अधिक शब्दों को मिलाकर जब एक नया और संक्षिप्त शब्द बनाया जाता है उसे समास कहते हैं। చూసారా? చూడండి, దీన్ని తెలుగులో మీకు అర్థం అవడం కోసం దీనికి తెలుగు ట్రాన్స్లేషన్, తెలుగు అర్థం కూడా నేను ఇక్కడ టైప్ చేశాను. చూడండి, అంతకంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి మరి ఒక చిన్న మరియు కొత్త పదాన్ని సమాసం అని అంటారు. ఓకేనా? సో చూడండి, దీని ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఉదాహరణ చూడండి, రాజ్పుత్ర, రాజ్పుత్ర రాజా కా పుత్ర. అలాగే విద్యాలయ్, విద్యా కా ఆలయ్. ఓకేనా? చూడండి, समास के मुख्य भेद। समास के मुख्य भेद అంటే హిందీలో సమాసాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 అవ్యయీభావ సమాస్, 2 తత్పురుష సమాస్, 3 కర్మధారయ సమాస్, 4 ద్వంద్వ సమాస్, 5 ద్విగు సమాస్, 6 బహువ్రీహి సమాస్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఓకే, మరి ఇప్పుడు 6 రకాల్లో సమాసాలు 6 రకాలని ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా. మరి 6 రకాల్లో మొదటిది ఫస్ట్ టైప్ అవ్యయీభావ్ సమాస్. అవ్యయీభావ్ సమాస్, దీని డెఫినేషన్ చూద్దాం. చూడండి, డెఫినేషన్ అంటే హిందీలో మనం పరిభాష అని అంటాం. ఓకేనా? దీని పరిభాష చూడండి, జిస్ समास का पहला पद अव्यय हो, మొదటి పదం అవ్యయం అయ్యి और पूरा शब्द अव्यय बन जाए, అంటే మొత్తం పదం అవ్యయం అయిపోతే उसे అవ్యయీభావ సమాస్ कहते हैं. సో కిందన కూడా నేను మీకు తెలుగులో అర్థం ఇచ్చాను, చూడొచ్చు. మీకు అర్థం కాకపోతే వీడియోని పాస్ చేసుకుని ఒకసారి మీరు ఈ తెలుగు అర్థం కూడా మీరు చదువుకోండి, ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. చూడండి, మొదటి పదం అవ్యయం అయ్యి, అంటే అవ్యయం అంటే మార్పు చెందనది, లింగ్ వచన్ కారక అనుసరించి మార్పు చెందనది. మొత్తం పదం అవ్యయం అయితే అవ్యయం మారడాన్ని అవ్యయీభావ సమాసం అని అంటారు. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇచ్చాను మై డియర్ స్టూడెంట్స్. చూడండి, ఫస్ట్ది సో సమస్త పద అంటే మొత్తం సమాసం అనమాట. విగ్రహవాక్యం అంటే వాక్యాన్ని విగ్రహం చేయగా, సమస్త పదాన్ని విగ్రహం చేయగా వచ్చినటువంటి పదం. సమాస్ అంటే ఆ సమాసం పేరు. చూడండి, ప్రతిదిన్, प्रत्येक दिन, ఇది అవ్యయీభావ సమాస్. యథాశక్తి, శక్తి के अनुसार अव्ययीभाव समास. भरपेट, पेट भर कर अव्ययीभाव समास. आमरण, मरण तक अव्ययीभाव समास. लास्ट ది ఆజీవన్, జీవన్ భర్ అవ్యయీభావ సమాస్. మరి రెండో సమాసం ఏంటి? రెండో సమాసం అంటే తెలుగులో సమాసం అని అంటాం కదా. ఓకే, రెండవది తత్పురుష సమాస్. దీని పరిభాష కూడా చూడండి, జిస్ సమాస్ మే దూసరా పద ప్రధాన హో. దూసరా, ఇందాక అవ్యయీభావంలోని ఏ పదము ప్రధానం అనుకున్నాం? పహలా పద. ఇందుట్లోని దూసరా పద అంటే దూసరా పద అంటే రెండవ పదము అని అర్థం.
और पहले पद से उसका संबंध कारक चिन्ह से होता है, उसे तत्पुरुष समास कहते हैं. అంటే చూడండి, దీని తెలుగు అర్థం ఏంటో చూడండి. రెండవ పదం ముఖ్యంగా ఉండి మొదటి పదంతో విభక్తి సంబంధం ఉంటే దాన్ని తత్పురుష సమాసం అని అంటారు. ఓకే, సో దీని యొక్క చూడండి, మళ్ళీ తత్పురుష సమాసంలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ని కూడా ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఒకటి కర్మ తత్పురుష్, రెండు కరణ తత్పురుష్, మరి మూడు సంప్రదాన తత్పురుష్, నాలుగు అపదాన తత్పురుష్, ఐదు సంబంధ తత్పురుష్, ఆరు అధికరణ తత్పురుష్. ఈ విధంగా మళ్ళీ తత్పురుష సమాసంలో ఎన్ని ఉన్నాయి మనకి? మళ్ళీ 6 రకాలు ఉన్నాయి. ఇప్పుడు కర్మ తత్పురుష చూద్దాం. చూడండి, కర్మ తత్పురుష అంటే కర్మకారకతో విగ్రహవాక్యం అవుతుంది. ఇక్కడ చూడండి, సమస్త ప్రాధాన్య విగ్రహ గ్రామగమన్, గ్రామకో ఆగమన్. కో అనేది కర్మ తత్పురుష అంటే కో అనేది కర్మకారక అనమాట. సో ఈ కర్మ తత్పురుషులో కో అనే కారక చిహ్నం విగ్రహవాక్యం చేయగా కో అనే కారక చిహ్నం అనేది వస్తుంది. అలాగే స్వర్గప్రాప్తి, स्वर्ग को प्राप्ति, पुस्तक को पठन, जलपान जल को पान, फल भक्षण फल को खाना. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? మరి రెండోది ఏంటి? కరణ తత్పురుష్. దీనికి కారక చిహ్నం ఏమొస్తుంది అంటే సే. దీనికి కారక చిహ్నం ఏమొస్తుంది? సే అనే కారక చిహ్నం వస్తుంది. సరే చూద్దామా? फर्स्ट वन हस्तलिखित, हस्त से लिखित. मनोहर, मन से हरने वाला. तुलसीकृत, तुलसी द्वारा किया. शोकाकुल, शोक से आकुल. बाणहत, बाण से मारा. ओके, नेक्स्ट సంప్రదాన తత్పురుష్. ఇప్పుడు మనం సంప్రదాన తత్పురుష చూద్దాం. ఇది తత్పురుష సమాసంలోని రకాలన్నమాట, టైప్స్ ఆఫ్ తత్పురుష సమాస్. ఇక్కడ సంప్రదాన తత్పురుష, దీనికి కారక చిహ్నం ఏమొస్తుంది అంటే కేలియే. గురు దక్షిణ, గురు కేలియే దక్షిణ. బాలహిత్, बाल के लिए, बालकों के लिए हित. जनसेवा, जनों के लिए सेवा. राष्ट्रभक्ति, राष्ट्र के लिए భక్తి. ఇక్కడ చూడండి, ఇక్కడ కేలియే అనే కారక చిహ్నము మనకి ఇక్కడ వస్తుంది. అలాగే అపాదాన తత్పురుష, దీనికి కారక చిహ్నం సే అనే కారక చిహ్నం వస్తుంది. సో ఇక్కడ చూడండి, यस, भयमुक्त, भय से मुक्त. ऋणमुक्त, ऋण से मुक्त. रोगमुक्त, रोग से मुक्त. दोषमुक्त, दोष से मुक्त. जलहीन, जल से हीन. చూడండి, ఇక్కడ సే అనేటటువంటిది మరి సే అనే కారక చిహ్నం అనేది మరి అపాదాన తత్పురుష సమాస్కి వస్తుంది. ఓకేనా? సో మరి ఇక నెక్స్ట్ సంబంధ తత్పురుష. సంబంధ తత్పురుషకి కారక చిహ్నం ఏమొస్తుంది? కా, కీ, కే అనేటటువంటి కారక చిహ్నాలు వస్తాయి. రాజపుత్ర, రాజా కా పుత్ర. గంగాజల్, గంగా కా జల్. గ్రామవాసి, గ్రామ కా వాసి. వనరాజ్, వన్ కా రాజ్. దేవ మందిర్, దేవ్ కా మందిర్. సో ఇవి సంబంధ తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇక లాస్ట్ది, చిట్ట చివరిది అధికరణ తత్పురుష్. गृहवास, घर में वास. वनवास, वन में वास. जलमग्न, जल में मग्न. यथाशय, ఇక్కడ यस, शय्याशायी అంటే शय्या पर शयन,
शय्या पर शयन, రణభూమి, రణమే భూమి. ఇక్కడ మే పర్ అనేటటువంటి కారక చిహ్నాలు అధికరణ తత్పురుష సమాసంలో వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం అవ్యయభావ సమాసం అయిపోయింది మరియు తత్పురుష సమాసం అయిపోయింది. మూడవది కర్మధారాయ సమాస్. మరి దీని యొక్క డెఫినేషన్ కూడా చూడండి. పరిభాష. సో जिस समास में दोनों पदों में विशेषण विशेष संबंध हो उसे कर्मधाराय समास कहते हैं. రెండు పదాలలో ఒకటి విశేషణం మరొకటి విశేషం అయితే దాన్ని కర్మధారాయ సమాసం అని అంటారు. ఓకేనా, రైట్. మరి చూడండి దీని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. దేని ఎగ్జాంపుల్ ఇవి? కర్మధారాయ సమాస యొక్క ఎగ్జాంపుల్స్. ఓకేనా, చూడండి. నీల్ కమల్, నీలా కమల్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక లోటస్ ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉంది. మహాపురుష్, మహాన్ పురుష్. అలాగే కాళీ మిర్చి, కాళీ మిర్చ్. और పీతాంబర్, పీలా అంబర్. పీతా అంటే సాంస్క్రిట్లో ఎల్లో కలర్ అని అర్థం. ఓకేనా. చిట్ట చివరి ఎగ్జాంపుల్ సుందర్ బాలక్, సుందర్ బాలక్. ఫోర్త్ టైప్ ఆఫ్ కాంపౌండ్ అంటే నాలుగో రకమైన సమాసం ద్వంద్వ సమాస్. जिस समास में दोनों पद प्रधान రెండు పదాలు కూడా సమానంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రధానమైనవి. और का भाव हो उसे द्वंद्व समास कहते हैं. और అంటే విగ్రహవాక్యం చేయగా దాన్ని మనం और అనేటటువంటి సముచ్చయ బోధకుని మనం యాడ్ చేస్తాం. ఇక్కడ తెలుగులో చూడండి. తెలుగులో ఇక్కడ రెండు పదాలు సమానంగా ముఖ్యంగా ఉండి మరియు అనే భావం ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. ఓకేనా, దాని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సమస్త పద और విగ్రహ, సమస్త పద విగ్రహ. దాని యొక్క పిక్చర్ ఇక్కడ చూడండి. మాతా పితా, మాతా और पिता. दिन रात, दिन और रात. ओके, और भाई बहन, भाई और बहन. सुख दुख, सुख और दुख. చూడండి ఇక్కడ కారక సముచ్చయ బోధక్ और అనేది వస్తుంది. అంటే ఉత్తర పదము రెండింటికి కూడా సమానమైనటువంటి వాల్యూ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే రెండు కూడా ప్రధానమే. ఓకే, షెల్ వి మూవ్. మరి చివరి ఎగ్జాంపుల్ కూడా దీంట్లో ఉంది. చివరి రామ్ లక్ష్మణ్, రామ్ और లక్ష్మణ్. ఇక్కడ మీరు పిక్చర్స్ మీరు చూడొచ్చు. ఓకేనా, ఎస్. ఈ పిక్చర్స్ ద్వారా కూడా మనకి అర్థమవుతుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. द्वंद्व समास में दोनों शब्द बराबर महत्व रखते हैं और का भाव होता है. సో పూర్వపదము ఉత్తర పదము రెండింటికి కూడా సమానమైన ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. దీన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. ఎస్. మరి ఐదవ సమాసం ద్విగు సమాస్. ఓకే, ఎస్. जिस समास का पहला पद संख्यावाचक हो, पहला पद ఏమై ఉండాలట? సంఖ్యావాచకమై ఉండాలట. उसे द्विगु समास कहते हैं. తెలుగులో చూడండి. మొదటి పదం సంఖ్యను తెలిపితే దాన్ని ద్విగు సమాసం అని అంటారు. సో ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. ఇక్కడ సమస్త పద విగ్రహ और దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పిక్చర్ చూడండి. త్రిలోక్, తీన్ లోక్. పంచవటి, పాంచవట్ వృక్ష. ఓకే, ఇక్కడ త్రీ అంటే తీన్ అని, పంచ్ అంటే పాంచ్ అని. ఇక్కడ అదేవిధంగా చతుర్భుజ్, అంటే చార్ అని, అంటే చతుర్భుజ్ అంటే చారు భుజాయే. और సప్తర్షి అంటే సప్త అంటే సాత్, 7 ఋషులు అని అర్థం. సో ఈ విధంగా మనకి
మొదటి పదంలో ఏం రావాలి? నెంబర్ రావాలి. నెంబర్ వచ్చింది అంటే అది ఏమవుతుంది? ఎస్, ద్విగు సమాస్. వెరీ గుడ్, మీరు బాగా చెప్తున్నారు. వెరీ నైస్. దీంట్లోనే ద్విగు సమాస్లోని లాస్ట్ ఒక 5వ ఎగ్జాంపుల్ కూడా ఉంది. నవగ్రహ. నవ్ అంటే నవ్ అంటే 9. నవగ్రహ, గ్రహ అంటే గ్రహాలు. నవగ్రహ అంటే 9 గ్రహాలు. జిస్ సమాస్ కా పహలా శబ్ద సంఖ్యా బంతా హై. ఇది సమాస్ కా పహలా పద. పహలా పద అంటే ఈ మొదటి పదాన్ని పహలా పద అంటారు. అయితే సంఖ్యా బంతా హై. సంఖ్య అంటే నెంబర్ అవుతుంది. వహ ద్విగు సమాస్ కహతే హై. సో దీన్ని మనం ద్విగు సమాసం అని అంటాము. ఎస్, ఇక చిట్ట చివరి సమాసం ఏంటది? బహువ్రీహి సమాస్. जिस समास में कोई भी पद प्रधान ना हो बल्कि तीसरे अर्ध का बोध हो उसे बहुव्रीहि समास कहते हैं. అంటే దీని అర్థం ఏంటి? 2 పదాలు ప్రధానం కాకుండా, అనగా పూర్వపదము ఉత్తర పదము రెండూ ప్రధానం కాకుండా ఈ 2 పదాల ద్వారా 3వ అర్థం వస్తే దాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు. సో ఉదాహరణకి చూద్దాం. సో ఇక్కడ దశానన్, दशानन 10 मुख वाला. सो रावण. चतुर्भुज 4 भुजाओं वाला. नीलकंठ नीलकंठ वाला. पीतांबर पीला वस्त्र वाला. సో ఈ విధంగా మనకి ఇక్కడ రాంగ్ ఇవి యాక్చువల్గా. ఇక్కడ దశానన్ జిస్కే ముహ్ 10 है, जिसके जिसके मुँह 10 है वो रावण है. चतुर्भुज जिसके भुजाएं 4 हैं, जिसके भुजाएं 4 है. नीलकंठ जिसका कंठ नीला है. पीतांबर जिसका वस्त्र पीला है. ఈ విధంగా జిస్కే అని వస్తేనే మనం బహువ్రీహి సమాసం అని గుర్తిస్తాం. మరి బహువ్రీహి సమాసానికి మరి కర్మధారయ సమాసానికి డిఫరెన్సెస్ ఏమయ్యా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దశానన్ అని ఉంది అనుకోండి. దశాననే ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాక్చువల్గా నీలకంఠనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బహువ్రీహి సమాసానికి మరియు కర్మధారయ సమాసానికి డిఫరెన్సెస్ ఏంటంటే, నీలకంఠ అనేది కర్మధారయ సమాసంలోనూ వస్తుంది, బహువ్రీహి సమాసంలో వస్తుంది. మరి దీని డిఫరెన్సెస్ ఎలా తెలుస్తుంది అంటే, మనం విగ్రహ వాక్యం చేసే విధానాన్ని బట్టి అది కర్మధారయ సమాసమా బహువ్రీహి సమాసమా అని గుర్తించగలం. దీనికి చిన్న కోడ్ ఏంటంటే, ఇప్పుడు నీలకంఠ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నీలకంఠని మనం కర్మధారయ సమాసం అని చెప్పొచ్చు, లేదా బహువ్రీహి సమాసం అని చెప్పొచ్చు. కానీ విగ్రహవాక్యం చేసేటప్పుడు నీలకంఠ వాలా అని అన్నాం అనుకోండి, కర్మధారయ సమాసం అవుతుంది. జిస్కా కంఠ్ నీలా అన్నాం అనుకోండి, బహువ్రీహి అవుతుంది. అర్థమైందా? ఎస్. కర్మధారయ సమాసానికి మరియు బహువ్రీహి సమాసానికి ఎగ్జాంపుల్గా మనం చూడాల్సింది ఏంటంటే, జో అనేది వస్తే అది కర్మధారయ సమాసము. జో అనేది వస్తే. జిస్కా అనేది వస్తే అది బహువ్రీహి సమాసము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే డిఫరెన్సెస్. జో అని వస్తే ఏంటి? కర్మధారయ సమాసం అని. జిస్కా అని వస్తే ఏంటి? అది బహువ్రీహి సమాసము. ఇదే క్లూ, గుర్తుపెట్టుకోవాలి. ఇది మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈనాటి 9th and 10th క్లాస్లోని వ్యాకరణాంశం భాగంగా మనం సమాసం గురించి మరి డీటెయిల్గా తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.